వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. హైదరాబాద్ నగరానికి మరియు శివారు ప్రాంతాలకు అంతరాయం లేని తాగునీటిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జలమండలి సుమారు 8,000 కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్టును అయితే సిద్ధం చేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విశేషాలు చూసుకుంటే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ప్రస్తుతం హైదరాబాద్కు లీనియర్ పద్ధతిలో పైప్లైన్ ద్వారా నీరు సరఫరా అయితే అవుతుంది. అయితే దీనివల్ల ఏదైనా ఒక పైప్లైన్ దెబ్బతింటే ఆ ప్రాంతానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. దీనిని అధిగమించేందుకే నగరం చుట్టూ ఒక క్లోజ్డ్ లూప్ మూసి ఉన్న వలయం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశంగా పెట్టుకున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క స్వరూపం మరియు విస్తీర్ణం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వెంబడి సుమారు 140 కిలోమీటర్ల పొడవున భారీ పైప్లైన్ అయితే నిర్మిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెంబడి నగరం చుట్టూ వలయకారంలో పైప్లైన్ నిర్మిస్తారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కృష్ణా, గోదావరి వంటి వివిధ నీటి వనరులను ఒకదానికొకటి అనుసంధానించడం, దీనివల్ల నగరానికి ఏ వైపు నుండి అయినా నీటిని మళ్లించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మెయిన్ రింగ్ నుండి నగరంలోకి అంతర్గత ప్రాంతాలకు నీటిని చేరవేసేందుకు మరో 98 కిలోమీటర్ల రేడియల్ పైప్ లైన్లను ఏర్పాటు చేస్తారు. ఇది రింగ్ మెయిన్ నుండి నగరంలోనికి నీటిని అయితే చేరవేస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైతే ఓవరాల్ 140 కిలోమీటర్స్ ఉంటుందో దాని పైప్ లైన్ నుండి నగరం లోపలికైతే నీటిని చేరవేస్తుంది. అయితే నగరానికి నీటిని అందించే 5 ప్రధాన వనరులను చూసుకుంటే మనకు కృష్ణా, గోదావరి, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ 5 కూడా ఒకే వ్యవస్థ కిందకు తీసుకొస్తున్నారు. అయితే ఓఆర్ఆర్ వెంబడి ఉన్నటువంటి మెయిన్ రింగ్ నుండి నగరంలోని వివిధ కాలనీల శివారు ప్రాంతాల లోపలికి ఈ పైప్లైన్ వెళ్తుంది. అయితే మెయిన్ రింగ్ ద్వారా వచ్చిన నీటిని నగరంలో ప్రధాన రిజర్వాయర్లకు మరియు బస్తీలకు సమానంగా పంపిణీ చేయడమే దీని యొక్క ఉద్దేశం. అయితే దీని యొక్క బడ్జెట్ ఎంత, ఇది ఎప్పటికి ముగిస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే దీనికి సంబంధించి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు అయితే దీనికి పెట్టుబడిగా పెట్టనున్నారు. అయితే దీని యొక్క లక్ష్యం చూసుకుంటే 2027-28 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నగర ప్రజలకు రోజువారీ తాగునీటి సరఫరా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జలమండలి ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ని అయితే సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం అయితే పంపింది. అయితే వేచి చూడాలి ఆ డిపిఆర్ అప్రూవల్స్ కోసం. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు చూసుకుంటే అంతరాయం లేని సరఫరా, అంటే ఒక వనరు వద్ద సమస్య తలెత్తితే వెంటనే గోదావరి లేదా మరో వనరు నుండి నీటిని మళ్లించి సరఫరాను కొనసాగించవచ్చు. అదేవిధంగా మరొకటి చూసుకుంటే 24/7 నీటి సరఫరా, నగర వ్యాప్తంగా నిరంతరంగా సమాన ఒత్తిడితో నీటిని అందించడానికి ఇది పునాది వేస్తుంది. 2027 నాటికి నగర జనాభా అవసరాలు మరియు పెరిగే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకుంటే ప్రస్తుతం చాలా ప్రాంతాలకు ఒకరోజు మార్చి ఒకరోజు లేదా 3-4 రోజులకు ఒకసారి నీరు వస్తుంది. ఈ 140 కిలోమీటర్లు ప్లస్ 98 కిలోమీటర్ల నెట్వర్క్ పూర్తయితే గాన హైదరాబాద్ మొత్తం బ్లూ ఆర్బిట్గా మారి ప్రతి ఇంటికి రోజు నీరు అందుతుంది అనేది వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్ రింగ్ మెయిన్ ప్రాజెక్టు ద్వారా ముఖ్య నగర శివారు ప్రాంతాలకు మరియు ఐటీ కారిడార్కు కూడా భారీ ఉపశమనం కలుగనుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని ఏరియాలు అయితే లబ్ధి పొందుతున్నాయి. వాటి ఏవేవి అనేది చూసుకుంటే పశ్చిమ హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే ఐటీ కారిడార్ గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, తెల్లాపూర్, నల్లగండ్ల, కోకాపేట, అంటే ఈ ప్రాంతాలకు చూసుకుంటే ఇక్కడ జనాభా వేగంగా పెరుగుతుంది. రింగ్ మెయిన్ ద్వారా మిషన్ భగీరథ మరియు గోదావరి నీటిని ఇక్కడ కొత్త కాలనీలకు నిరంతరాయంగా అందించవచ్చు. అయితే మరొకటి తూర్పు మరియు ఉత్తర హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, బోడుప్పల్, గట్కేసరి మరియు జవహర్ నగర్, ఈ ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కువ కృష్ణా జిల్లాలపై ఆధారపడి ఉన్నాయి. రింగ్ మెయిన్ వల్ల గోదావరి నీటిని కూడా ఇక్కడికి మళ్లించే అవకాశం ఉంటుంది. తద్వారా నీటి ఎద్దడి తప్పుతుంది. దక్షిణ హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే రాజేంద్ర నగర్, శంషాబాద్, మహేశ్వరం, తుక్కుగూడ, అయితే వీటికి ఏరియాలకు సంబంధించి చూసుకుంటే ఫ్యాబ్ సిటీ, ఫార్మసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాలకు మరియు ఓఆర్ఆర్ వెంబడి కొత్తగా వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలకు సరిపడ నీరైతే అందుతుంది. అయితే కొత్బులాపూర్ మరియు అల్వాల్ ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే నిజాంపేట్, ప్రగతి నగర్, బాచ్పల్లి, కోంపల్లి, ఈ ఏరియాలకు సంబంధించి చూసుకుంటే ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రింగ్ మెయిన్ ద్వారా నేరుగా పైప్లైన్ కనెక్షన్లు పెంచి ట్యాంకర్ల అవసరం లేకుండా చేయవచ్చు అనేది వీరి యొక్క ఉద్దేశం. అయితే కొన్ని ఏరియాల్లో జరుగుతున్న ఈ యొక్క పైప్లైన్ మార్పు ద్వారా కొన్ని ఏరియాల్లో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. అవి ఏంటేంటి అనేది చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ట్యాంకర్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం నెరవేరిపోతుంది. ముఖ్యంగా శివారు మున్సిపాలిటీలోని 1000 ఇళ్లకు ప్రతిరోజు నీరిచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే వీటిల్లో కొన్ని ఏరియాల్లో కొన్ని మార్పులు అయితే ఈ యొక్క నిర్మాణం ద్వారా జరగబోతుంది. అవి ఏవేవి ఏంటి అనేది చూసుకుంటే
కూకట్పల్లి కేపీహెచ్బికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రాంతం ఇప్పటికే జనసాంద్రతతో కిక్కిరిసి ఉంది. రింగ్ మెయిన్ వల్ల ఇక్కడ కలిగే ప్రధాన మార్పు ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ మంజీరా మరియు కృష్ణా నీరు వస్తుంది. రింగ్ మెయిన్ ద్వారా అత్యవసర సమయాల్లో గోదావరి నీటిని కూడా వేగంగా మళ్లించవచ్చు. అయితే లో ప్రెజర్ సమస్య కూడా ఇక్కడ ఉంటుంది. పైప్లైన్ నెట్వర్క్ పటిష్టం అవడం వల్ల చివరన ఉన్న ఇళ్లకు కూడా సమానమైన ఒత్తిడితో నీరు అందుతుంది. అంటే ఏంటంటే అదే ప్రెజర్స్ వల్ల ఏమవుతుందంటే చివరిగా ఉన్న ఇళ్లకు కానీ చివరిగా ఉన్న ప్రాంతాలకు కొన్ని సందర్భాల్లో నీరు అందడం అసాధ్యం అవుతుంది. సో దీనివల్ల ప్రతి ఇంటికి అంటే చివరిలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఇళ్లకు కూడా ఈ నీరు అందడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మణికొండ పుప్పలగూడకు సంబంధించి చూసుకుంటే ఈ ప్రాంతం గత 10 ఏళ్లలో ఐటీ ఉద్యోగుల రాకతో ఊహించని విధంగా పెరిగింది. కానీ మౌలిక సదుపాయాలు సరిపోలేదు. అయితే దీనికి ట్యాంకర్లు తగ్గింపు అనే ఉద్దేశంగా మణికొండలో ఇప్పటికే చాలా అపార్ట్మెంట్లు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. ఓఆర్ఆర్ వెంబడి వచ్చే ఈ 140 కిలోమీటర్ల మెయిన్ రింగ్ నుండి ఈ ప్రాంతానికి ప్రత్యేక ఫీడర్ లైన్లు వేస్తున్నారు. అయితే రిజర్వాయర్లకు సంబంధించి చూసుకుంటే రింగ్ మెయిన్ ప్రాజెక్టులో భాగంగా మణికొండ ఎత్తైన ప్రాంతం కాబట్టి ఇక్కడ కొత్త గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్లు సామర్థ్యాన్ని పెంచుతున్నారు. అదే వనస్థలిపురం హయత్ నగర్కి సంబంధించి చూసుకుంటే ఇది తూర్పు హైదరాబాద్లో కీలకమైన నివాస ప్రాంతం. అయితే కృష్ణా ఫేజ్ 4 అనుసంధానం చూసుకుంటే కృష్ణా జిల్లాల సరఫరాలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు రింగ్ మెయిన్ ద్వారా ఉత్తర హైదరాబాద్ నుండి నీటిని ఇక్కడికి తీసుకువస్తారు. అయితే శివారు కాలనీలు చూసుకుంటే హయత్ నగర్ దాటి ఉన్న కొత్త కాలనీలకు అంటే బిఎన్ రెడ్డి నగర్ వైపు ఈ 98 కిలోమీటర్ల రేడియల్ నెట్వర్క్ ద్వారా కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల కొన్ని ప్రయోజనాలు చూసుకుంటే సరఫరా సమయం ప్రస్తుతం వస్తున్న 2-3 గంటల సమయం అయితే ఇది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు వాటర్ ఒక 2 అవర్స్ 3 అవర్సే వస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే ప్రతిరోజు నీరు వారానికి 3 లేక 4 రోజులు వచ్చే విధానం పోయి ప్రతిరోజు నీరు అందించడమే జలమండలి అసలు టార్గెట్గా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మరొక ప్రయోజనం చూసుకుంటే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ వల్ల పైపుల్లో తుప్పు పట్టడం లేదా కలుషితం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి అయితే హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్ ఒక వెన్నెముక వంటిది. 140 కిలోమీటర్ల ప్రధాన రింగ్ మరియు 98 కిలోమీటర్ల రేడియల్ నెట్వర్క్ పూర్తయితే నీటి లభ్యతలో ఉన్న అసమానతలు తొలగిపోతాయనేసి ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. అయితే మీ ఏరియాలో మీకు ఉన్నటువంటి నీటి సమస్య ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.